హలో బడీస్, వెల్కమ్ టు మధువర్స్. ఇప్పటి వరకు నా లైఫ్ని నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో లీడ్ చేశాను. ఇక్కడ నుంచి మీతో లీడ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుంది అండ్ చాలా మెంబర్స్కి క్రియేటివిటీ అండ్ టాలెంట్ మిక్స్ అయి కూడా ఉంటాయి. కానీ సపోర్ట్ అనేది దొరకకపోవడం వలన వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు. అండ్ ఆ సపోర్టే కానీ ఉంటే దే ఆర్ ఆల్సో స్టార్స్. గైడెన్స్ లేక, సపోర్ట్ లేక, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు. అండ్ ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లేక అండ్ ఏ ఆప్షన్ లేక ఆగిపోయిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు. అండ్ నేను దీన్ని స్టార్ట్ చేయడానికి కూడా ఇది ఒక కారణం. అండ్ నా సాంగ్స్తో, నా వాయిస్తో ఇంప్రెస్ చేయాలని కాదు, బట్ ఎక్స్ప్రెస్ చేయాలని నా వాయిస్ని, అంటే రైజింగ్ మై వాయిస్ అంతే. నాకు తెలుసు క్రిటిసిజం ఉంటుంది, ఛాలెంజెస్ వస్తాయి అండ్ హజల్స్ ఫేస్ చేయాలి, ఫ్లాస్ అవుతాయి. పర్ఫెక్ట్ ఉండలేం కదా మనం. యాజ్ ఏ హ్యూమన్గా యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం అంతే, బట్ ఎవరు పర్ఫెక్ట్ అవ్వలేరు. అంటే మన సొసైటీలో చూస్తున్న బట్టి ఇది పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోతాం, కానీ పర్ఫెక్ట్ ఏది ఉండదండి. అండ్ ఈ సిచ్యుయేషన్స్లో ఏంటంటే మనం వాల్యూ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం చేసే పని కరెక్ట్ అయితే ఎవరు ఎన్ని అనుకున్నా సరే మనకి ప్రాబ్లం లేదని, ప్రాబ్లంగా తీసుకోకూడదు కూడాను. మనం చేసే వర్క్ అనేది కరెక్ట్ అయ్యేటప్పుడు మనం ఏమనుకుంటారో ఏంటో అని ఆలోచించకూడదు. మనం గో విత్ ఫ్లో అంతే. నేను కూడా స్టార్టింగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మళ్ళీ ఫేస్ చేయడానికి ఇబ్బంది కదా అనుకున్నా. బట్ ఈరోజు కాన్ఫిడెన్స్గా నేను చేసే వర్క్ అనేది కరెక్ట్, దెన్ నేను ఎందుకు దాచుకుంటూ ఉండాలి? నేను బయటకు వస్తా, నా క్రియేటివిటీని చూపించుకుంటా. జస్ట్ సక్సెస్ అవ్వని, ఫెయిల్ అవ్వని, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం ఫర్ మీ, బట్ చూపించుకోవాలనే ఒక మెయిన్ మోటోతో వచ్చాను. అండ్ ఈరోజు నా వాయిస్ని రైజ్ చేశాను అండ్ సపోర్ట్తో ముందుకు వెళ్తానని కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేక చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరినీ చూసుకుంటా, అంటే మన వాల్యూ తగ్గిపోదు కదా. ఇన్ కేస్ ఒక సద్గురు చెప్పారు ఏంటంటే, మ్యాంగోస్ సీజన్ కోసం, మ్యాంగోస్ కోసం వెయిట్ చేసి, ఇంత సమ్మర్ అయినా పర్లేదు మ్యాంగోస్ కోసం వెయిట్ చేసి తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. అండ్ మ్యాంగోస్ పూర్తిగా నచ్చిన వాళ్ళు ఉంటారు. అలా అని మ్యాంగో వాల్యూ తగ్గిపోదు కదా. అలానే మనం ఎవరికో నచ్చలేదని మన మన ప్రాబ్లమ్స్ అనేవి మనకి వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా మనం ఎవరికో నచ్చలేదని మన వాల్యూ తగ్గిపోదు. మన వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో రైజ్ యువర్ వాయిస్. అండ్ ఎవరినో ఇంప్రెస్ చేయాలి, ఏదో చేయాలని కాదు, మిమ్మల్ని మీరు బయట పెట్టుకోవడానికి బయటకు రండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.